మత్తయి రాసిన శుభవార్త 10వ అధ్యాయము 40 నుండి 42 వచనాలు మార్చి చదువుదాం. 11వ పేజీ, కొత్త నిబంధన గ్రంథం. మత్తయి రాసిన శుభవార్త 10వ అధ్యాయము 40, 41, 42 వచనాలు. మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వాని చేర్చుకొనును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును. 42 అందరం చదువుదాం. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం చేరి రాగలిగిన మన హృదయాలకు ప్రభు యొక్క ప్రసన్నతను, ప్రత్యక్షతను పొందుకొనుటకు హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్న ప్రియమైన వారులారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. మోషే యొక్క నాయకత్వంలో ఇశ్రాయేలీయులు అరణ్యంలో ప్రవేశించి యెహోషువ యొక్క నాయకత్వానికి అప్పగింపబడి యోర్దాను నదిని దాటి యెరికో పొలిమేరల్లో ప్రవేశించి వాగ్దత్త దేశమంతటిని స్వాధీనం చేసుకున్నారు. అంతటిని అంటే అంతటిని కూడా కాదు, ఇంకా దేవుడు ఏమన్నాడంటే, నీ కన్నుల ఎదుట విస్తారమైన ఈ దేశం ఇంకా మిగిలి ఉన్నది అన్నాడు యెహోషువతో. కానీ 12 గోత్రాల వారికి అవసరమైన స్థలాలను ఆయన స్వాస్థ్యాలుగా పంచి ఇచ్చాడు. యెహోషువ బహువృద్ధుడయ్యాడు. ఇశ్రాయేలు వారందరినీ షెకెము అనే స్థలంలో సమకూర్చి మరి వారందరికీ కూడా గొప్ప ప్రసంగాన్ని, వీడ్కోలు ప్రసంగాన్ని చేశాడు. ఆయన తీర్మానాన్ని కూడా అక్కడ ప్రకటన చేశాడు. ఆయన ఏమని తీర్మానించుకున్నాడు? యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడు. అవును, మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అని యెహోవానే సేవించెదము అనేను అన్నాడు. నాతో చెప్పండి అందరూను. నేనును, గట్టిగా మంచి కూర్చో, సరిగా కూర్చో. నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము. కాబట్టి యెహోషువ యొక్క మంచి తీర్మానం నేడు మన తీర్మానం అయితే ఎంత ధన్యత. యెహోషువ ఇశ్రాయేలీయులను చూశాడు, మోషే నాయకత్వాన్ని చూశాడు, అరణ్యయాత్రలో ఎన్నో శ్రమలు, శోధనలను చూశాడు. స్వయంగా దేవుడు అప్పగించిన బాధ్యతను సామర్థ్యతతో నెరవేర్చాడు.
ఇశ్రాయేలీలకి ఈ సంగతి తెలియజేస్తున్నాడు. మనం కూడా యెహోవానే సేవించాలి. మనం మాత్రమే కాదు, మన ఇంటి వారితో సహా యెహోవానే మనం సేవించాలి. ఆ మంచి తీర్మానంలో మనం ఉండి ఆయనను అనుసరించేటువంటి వారంగా ఉండాలి. ఈ విషయాన్ని ముందు మాటగా ఎందుకు చెప్తున్నానంటే, క్రొత్త నిబంధన గ్రంథంలో సేవించుట అనే విషయానికి వచ్చినప్పుడు పలు విధాలుగా ప్రభు నిర్ణయిస్తూ వచ్చాడు. దైవజనులను చేర్చుకొనుట కూడా ఆయనను సేవించుటయే. భయభక్తులు కలిగి ఉండుట సేవించుట. సేవించుట అనే విషయాలు ఎన్నో విధాలుగా ఉన్నాయి. నిజంగా ఆయనను మనం సేవించినట్లయితే, నేను నా ఇంటి వారులము సేవించినట్లయితే కొన్ని లక్షణాలు మనలో ఎప్పటికప్పుడు మనం కలిగి ఉంటాం. అవి అభివృద్ధి అవుతూ ఉంటాయి. కానీ చాలామంది ఇశ్రాయేలీయులకు యెహోషువ చెప్పింది నచ్చలేదు అంటే అంగీకరించుటకు మనసు లేదు. ఇతర దేవతలనే సేవించడానికి ఇష్టపడ్డారు. అందుకే న్యాయాధిపతుల గ్రంథంలో యెహోషువ చనిపోయిన తర్వాత ఇక ఆ తరం వారందరూ కూడా తప్పిపోతూ, మళ్ళీ రాయకులను నియమించినప్పుడు సమకూర్చబడుతూ వచ్చారు. దేవుని యొక్క ఆశీర్వాదానికి బహుదూరంగా ఉంటూ వచ్చారు. అయితే కొత్త నిబంధన గ్రంథంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని సేవించాలి. మనమే కాదు, మన ఇంటి వారమందరము సేవించాలి. అలా సేవించి ఫలం పొందాలంటే మనం కొన్ని పనులు చేయాలి. ఆ క్రియలు మనలో ఉండాలి. మనం చదువుకున్న లేఖన భాగంలో మత్తయి శుభవార్త 10వ అధ్యాయానికి రండి, 40వ వచనం చదవండి. మిమ్మును చేర్చుకొనువాడు నన్నును 12 మంది శిష్యులకే కావచ్చు, 70 మంది శిష్యులకే కావచ్చు అని చెప్పినప్పుడు, ఎవరైతే మిమ్మును చేర్చుకుంటారో నన్ను కూడా చేర్చుకున్నట్టే అన్నాడు. అంటే అర్థం, మిమ్మునెవరు చేర్చుకోరో వారు నన్ను కూడా చేర్చుకోరు అని అర్థం. ప్రవక్తను చేర్చుకున్నవాడు, నీతిమంతుడని నీతిమంతుణ్ణి చేర్చుకున్నవాడు, శిష్యుడని శిష్యుణ్ణి చేర్చుకున్నవాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఈ అంత్య దినాలలో తెలివిగా ఉండడం మంచిదే కానీ అతి తెలివిగా ఉండడం మంచిది కాదు. తెలివి మనకు క్షేమాన్ని ఇస్తుంది. అతి తెలివి లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ మనకు నష్టాన్ని, మరి సిగ్గును తెస్తూ ఉంటుంది. తాబేలు కుందేలు కథ మనందరికీ తెలుసు కదా, చిన్నప్పుడు పాఠ్యపుస్తకాలలో చదువుకున్నాం. కుందేలుకు ధీమా, నాకు బలము, నాకు సామర్థ్యత ఉంది, నేను ఎక్కడికైనా పరిగెత్తగలను అని. నిజంగానే దేవుడు ఆ కుందేలుకు ఆ సామర్థ్యత ఇచ్చాడు, పరిగెత్తే ఆ బలము ఇచ్చాడు. తాబేలేమో బలహీనది, మెల్లిగా నడుచుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. దానికి ఆ పరిగెత్తేది లేదు, ఆ సామర్థ్యత లేదు. కానీ ఒకసారి వాటిద్దరికీ పోటీ పడింది. ఇదిగో పలానా దగ్గరున్న గమ్యానికి ఎవరు చేరుతారో వారికి బహుమానం అని ప్రకటించబడింది. తాబేలు కుందేలు పోటీ పెట్టుకున్నాయి. ఇక ఓవర్ కాన్ఫిడెన్స్, అధిక ఆ నమ్మకంతో ఉన్నటువంటి కుందేలు ఏం చేసిందంటే, తాబేలుని చూసి ఎంతో చులకన, ఇదేం పరిగెడుతుందని పరిగెత్తింది. ముందు పరిగెత్తి సగం దూరం దాకా వెళ్ళి వెనక్కి తిరిగి చూసింది. కానీ ఎక్కడా తాబేలు కనబడలా. అది వచ్చేసరికి చాలా టైం పడతలే అని కడుపు నిండా తిన్నది. ఆ గుహలో అట్లా ఒక కునికేద్దామని కునికేసింది. దానికి మెలకు వచ్చేసరికి సాయంకాలం అయిపోయింది. అటు ఇటు చూసింది, తాబేలు వెళ్ళిందా లేదా అర్థం కాలేదు. తీరా పరిగెత్తుకుంటూ గమ్యం దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఏముంది? అయిపోయిందా?
నీ సామర్థ్యత ఏది? నీ బలం ఏది? అందుకే దేవుని వాక్యం మీద ఆధారపడ్డవాడు ధన్యుడు. ఆ వాక్యపు ఆలోచన, ఆ వాక్యపు అభిప్రాయము, ఆ వాక్యాన్ని అనుసరించి నడవాలి తప్ప సొంత మతిలో పుట్టిన ఆలోచనలను బట్టి, అభిప్రాయాలను బట్టి, చెప్పుడు మాటలను బట్టి నిర్ణయానికి వచ్చి నడవకూడదు. ఇది ఎంతో ప్రమాదకరమైంది. ఇప్పుడు బాగానే ఉంటుందిలే, కానీ మన పరిస్థితి అంత్యాన ఆ గమ్యం చేరుతామా లేదా అన్న ప్రశ్నార్థకంగా ఉంటుంది. అందుకే విషయాలను, సంగతులను అంగీకరించే మనసు ఉండాలి. అప్పుడే చేర్చుకుంటాం. మనసు ఉందనుకో మార్గం ఉంటుంది, మనసు లేదనుకో మార్గము ఉండదు. యేసుప్రభునే చేర్చుకోలేదనుకోండి, ఆయన తన స్వకీయుల యొద్దకే ఆయన వచ్చెను కానీ వారు ఆయనను చేర్చుకొనలేదు అన్నాడు. చేర్చుకోకపోతే యేసుప్రభుకైనా నష్టం వచ్చిందా? యూదులే నష్టపడ్డారు. యూదులే నాశనమునకు అప్పగింపబడినటువంటి వారిగా ఉన్నారు. ఇంకా యేసుప్రభు ఇంకో మాట కూడా అన్నాడు. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 14వ వచనం చదవండి. మత్తయి 11:14. ఈ సంగతులను అంగీకరించుటకు, యాక్సెప్టెన్స్, అంగీకరించుటకు మీకు మనసు ఉంటే రాబోవు ఏలియా ఇతడే. ఏలియా వస్తాడన్నా అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి చెప్పాడు. యోహానును అంగీకరించే మనసు వాళ్ళకు లేదు, అందుకని బాప్తిస్మం తీసుకోవట్లేదు శాస్త్రులు, పరిసయ్యులు. అందుకని ఆయన మాటలు పెడిచేవని పెడతా వచ్చారు. ఏలియా వస్తాడన్నావు కదా ఏలి అంటే, అప్పుడు అంటున్నాడు మీకు అంగీకరించడానికి మనసుంటే రాబోవు ఏలియా ఇతడే. అంటే కళ్ళ ఎదుటనే సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా వారికి అంగీకరించే మనసు లేదు. కాబట్టి వాళ్ళు యోహానును చేర్చుకోలేదు, యేసయ్యను కూడా చేర్చుకోలేదు. అప్పుడు వారు ఎలా ఫలాన్ని పొందుతారు? గిన్నెడు చన్నీళ్ళు ఎవడు త్రాగనిచ్చును అన్నాడు. ఎందుకు త్రాగనియ్యాలి నా నీళ్ళు? ఎందుకు త్రాగనియ్యాలి? ఎందుకు తిననివ్వాలి? మన హృదయములలో దేవుని ప్రేమ గుమ్మరించబడి ఉన్నది. ఎవరైతే ఈ ప్రేమను తెలుసుకుంటారో ఆ ప్రేమను బట్టి చేర్చుకుంటారు. ఆ ప్రేమను బట్టే దేవుణ్ణి సేవించేటువంటి వారిగా ఉంటారు. ఈనాడు మనం ఎలాంటి అనుభవంతో మన క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం? బైబిల్ గ్రంథంలో ఒక 3 కుటుంబాలు ఉన్నాయి. కుటుంబముతో సహా వారు యేసయ్యను సేవించిన వారు. మొట్టమొదటి కుటుంబం అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తి పరుడు ఒకడు కైసరయాలో ఉండెను. అలేన్ అతడు తన ఇంటి వారందరితో, చేతులు ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడు. కొర్నేలి కుటుంబము ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగిన కుటుంబం. ఏ కుటుంబం అమ్మా? గట్టిగా చెప్పండి, నాతో చెప్పండి పోనీ. కొర్నేలి కుటుంబం భయభక్తులు కలిగిన కుటుంబం. కొర్నేలి ఎంతో ప్రార్థనాపరుడు. ఒకరోజు ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవదూత అతనికి ప్రత్యక్షమై యుప్పేలో చర్మకారుడైన సీమోని ఇంట పేతురు అనే దైవజనుడు దిగి ఉన్నాడు, అతన్ని నీ ఇంటికి పిలిపించుకో అనగానే ఆయన ఆశ్చర్యపడ్డాడు. ముఖ్యమైన వ్యక్తులందరినీ, స్నేహితులను సమకూర్చాడు.
నాకు ఇలా అనిపించింది అని చెప్పి, ఇలా ఒక దూత కనబడి చెప్పాడని చెప్పి తన దగ్గరున్న పని వాళ్ళను ముఖ్యులను పంపించి అక్కడ పేతురును మాట్లాడి పేతురు దగ్గరికి వెళ్ళి వాళ్ళు పేతురును ఈ కొర్నేలి ఇంటికి తీసుకొచ్చారు. కొర్నేలి ఆ ఇంటిలోకి పేతురు దైవజనుడు వచ్చేటప్పటికే అందరినీ, వాళ్ళు ముఖ్య స్నేహితులు అందరినీ కూడా సమకూర్చుకొని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకు దైవజనుణ్ణి కొర్నేలి ఇంటికి దేవదూత పిలిపించుకోమన్నాడు, చేర్చుకోమని చెప్పాడంటే ఇంటి వారందరి రక్షణ కొరకు, వారు జీవార్థమైన మారు మనసు పొందడానికి. పేతురుని ఎప్పుడైతే కొర్నేలి చేర్చుకున్నాడో మరి అక్కడున్న సంగతులను చూసి పేతురు వారికి దేవుని వాక్యాన్ని బోధించాడు. చూడండి, అదే అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 13వ వచనం. అపోస్తుల కార్యములు 11:13. అప్పుడతడు మారు పేరు గల సీమోనును పిలిపించుము, నీవును నీ ఇంటి వారును ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో. అండ్ ఆ రోజు పేతురు రాకపోతే ఆ ఇంటి వారికి రక్షణే దొరికేది కాదు. ఆనాడు కొర్నేలి పేతురును చేర్చుకోకపోతే పేతురు యొక్క బోధ విన్న వారందరూ జీవార్థమైన మారు మనసు పొందేవారు కాదు. ఎంత ధన్యత ఆ దైవజనుల్ని చేర్చుకోవడం వల్ల. ఈనాడు దైవజనులను చేర్చుకోవడం వల్ల పెద్ద పెద్ద మీటింగ్సే పెట్టక్కర్లేదు. ఒక్క మాట, ఒక్క ప్రార్థన, చిన్న పాట వాళ్ళ హృదయాలలో కార్యం చేయడానికి దేవుడు ఉపయోగించుకుంటాడు. వాళ్ళను రక్షణతోనూ జీవార్థమైన మారు మనసుతోనూ అలంకరిస్తాడు. ఆ కుటుంబం అంతటికి రక్షణ కలగజేస్తాడు. ప్రభువైన యేసునందు విశ్వాసముంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారందరూ రక్షణ పొందుదురు అన్న వాగ్దానాన్ని కొర్నేలి స్వతంత్రించుకున్నాడు. గొప్ప ఫలం పొందాడు. ఏదో డబ్బు, ఆస్తి, పొలానికి పొలం, స్థలానికి స్థలం, సంపాదన కలిసి వచ్చిన దానికంటే కూడా ఎక్కువ ఆనందం. ఆత్మలు ఎలా సంపాదిస్తాం? ఆత్మలు ఎలా వస్తాయి? అందుకే దైవజనుని అడుగు ఎంత గొప్ప దీవెనిస్తుందో గ్రహించగలిగిన వారు ధన్యులవుతారు. అడి ప్రియులారు, ఈనాడు మనం దైవజనులను చేర్చుకుంటున్నామా? కొర్నేలి వలె మనం ఉన్నప్పుడు కొర్నేలి ఇంటికి ఎలాగైతే రక్షణ కలిగిందో మన ఇంటికి కూడా రక్షణ దేవుడు అనుగ్రహిస్తాడు. అదే యెహోవాను సేవించడం అంటే. కొర్నేలి దూత యొక్క మాటను కొట్టేసి ఆయన ఎవరో, నేనెందుకు ఆయన పిలవాలి, ఆయన నా ఇంటికి రావడం ఏంటి అని అనుకుంటే అసలు ఈ కార్యాలే జరిగేవి కావు. ఆయనకు అంగీకరించే మనసు ఉంది, దాన్ని బట్టి మార్గం ఏర్పడింది, దేవుడు కార్యము చేశాడు. ఇది మొదటి సంగతి. రెండవ కుటుంబం లూదియా కుటుంబం. లూదియా తుయతైర పట్టణస్థురాలు, ఊదా రంగు పొడిని అమ్మే ఒక తల్లి. ఆమె దేవుని వాక్యాన్ని విని రక్షణ పొందింది. అంతేకాదు ఆమె ఇంటి వారందరికీ కూడా రక్షణను గురించిన విషయాన్ని తెలియజెప్పింది. ఆమెకు సాక్ష్యం ఇస్తుంది. ఏమని? అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 15వ వచనం చదవండి. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 15వ వచనం. ఆమెయు ఆమె ఇంటి వారును నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి
వచ్చియుండుడని వేడుకొని నాతో చెప్పండి. నా ఇంటికి, శామ్ గట్టిగా చెప్పాలి, నా వైపు చూడండి, మీరు ఎందుకు తలలు దించుతున్నారు? నా ఇంటికి వచ్చి యుండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను. లేదయ్యా లేదు, మీరు రాకుండా ఉండొద్దు, మీరు రావాలంతే. ఎంత ఒత్తిడి అంటే అంత ఒత్తిడి చేస్తుంది. ఎందుకు? నేను ప్రభువునందు విశ్వాసము గలదానని. ఎందుకంటే లూదియమ్మలో దేవుని ప్రేమ పోయబడింది, పౌలులోను అతని సహచరులలోనూ ఆ ప్రేమ ఉంది. అందుకు ఒత్తిడి చేసి మరి ఇంటికి పిలిపిస్తూ ఉంది. లూదియా ఇంటికి చేర్చుకుంది. ఒక సందర్భంలో వీళ్ళందరూ పిలవకపోయినా సహోదరులే వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ఇదిగో ఇక్కడ మా లూదియక్క ఇల్లు ఉంది, ఇక్కడ మన కొర్నేలన్న ఇల్లు ఉంది, మన వాళ్ళు దేవుని ప్రేమను ఎరిగిన వాళ్ళని వెళ్ళారు. వారు వెళ్ళి వారిని ఆదరించి వెళ్ళారు. పౌలు శీలను చెరసాలలో వేసి కొట్టి హింసించి తర్వాత విడుదల చేసినప్పుడు వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, కానీ వారికి గుర్తొచ్చింది లూదియా ఇల్లు గుర్తొచ్చింది. అక్కడికి ఇక్కడికి వద్దు, మన సహోదరుడు, మన అక్క, మన చెల్లి ఇక్కడ ఉన్నారు కదా, మనం అక్కడికి వెళదామని వారు అనుకొని అక్కడికి వెళ్ళారు. అపోస్తల కార్యం 16వ అధ్యాయం 40వ వచనం. వారు చెరసాలలో నుండి బయలు వెళ్ళి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయిరి. అసలు ఆదరణ పౌలుకి అవసరం ఇప్పుడు, కానీ పౌలే వారిని ఆదరించి బయలుదేరి వెళ్ళిపోయాడు. లూదియా ఇంటికి వెళ్ళిరి అన్నాడు. లూదియా మీరు మా ఇంటికి ఎందుకు వస్తున్నారండి అని అందా? ఇప్పుడు సమాజ మందిరాలు, ఇప్పుడు చర్చెస్ ఎట్లున్నాయో అప్పుడు కూడా యూదులకు సునగోగు మందిరాలు ఉండేవి. యూదులు కూడుకొని ప్రార్థన చేసుకుని మరి ఆ సంఘంలోకి వెళ్ళిపోవచ్చు, అక్కడున్న వాళ్ళను కలవచ్చు. కానీ లూదియా ఇంటికి వచ్చారు. తెలుసు వాళ్ళకి ఆ ప్రేమ, దేవుని ప్రేమ ఎంతగా నిండి ఉందో. వారిని ఆదరించి వెళ్ళిపోయారు. అందుకే లూదియా ధన్యురాలైంది. ఆమె కుటుంబీకులందరూ కూడా రక్షణ పొందారు, బాప్తిస్మము తీసుకున్నారు. అంటే ప్రియులారా, ఈనాడు మనం లూదియా కుటుంబంలాగా ఉంటున్నావా? కొర్నేలి కుటుంబం, కొర్నేలి దైవజనుడైన పేతురును చేర్చుకున్నారు. లూదియా దైవజనుడైన పౌలును చేర్చుకుంది. వాళ్ళు రక్షణ పొందారు, జీవార్థమైన మారుమనసు పొందారు. లూదియమ్మ రక్షణ పొందింది, ఇంటి వారందరూ బాప్తిసం తీసుకున్నారు. గొప్ప ఆదరణతో ఆ కుటుంబం నింపబడుతూ వచ్చింది. ఇది రెండవది. ఇక మూడవ కుటుంబం అకులా ప్రిస్కిల్లల కుటుంబం. వీరు ఒక దైవజనుణ్ణి చేర్చుకున్నారు, అతనికి మరింత విషదపరిచారు. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము 24 నుంచి సాయం చేయండి. అపోస్తలులు 18:24. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అనే ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును, లేఖనములయందు ప్రావీణ్యుడునై ఉండెను. అతడు ప్రభు మార్గ విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములలో నారంభించు. ప్రిస్కిల్లా అకులయు విని అతని చేర్చుకొని
దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. అతన్ని చేర్చుకొమ్మని సహోదరులను ప్రోత్సాహపరుచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి. అతడక్కడికి పోయి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేసెను. ఎంత ధన్యత! ప్రిస్కిల్లా అకుల ఒక కుటుంబం, వారిరువురు అపోల్లో అనేటువంటి ఒక విద్వాంసుని చేర్చుకున్నాడు. ఇతడు రక్షణ పొందాడు, కానీ అంత యేసు మార్గం గురించి పూర్తిగా తెలియదు. ఈ దంపతులు ఇద్దరు అతనికి మరింత విషదపరిచారు. ఆయన చేర్చుకోకపోతే ఆయనకి విషయాలు తెలిసేవి కాదు కదా. మళ్ళీ ఇతన్ని ఇంకొక చోటికి వెళ్ళమని చెప్పి అక్కడ ఈయనను చేర్చుకోమని అక్కడున్న సహోదరులకు కూడా ఉత్తరము రాశారు. వాళ్ళు చేర్చుకున్నారు, విశ్వాసంలో చాలా సహాయాన్ని పొందుకున్నారు. ఈనాడు దేవుని నుండి మనం చాలా సహాయం పొందాలంటే, దేవునిలో బలపడాలంటే మనము దైవజనులను చేర్చుకొని వారిని సేవించేవారిగా ఉండాలి, దేవుణ్ణి సేవించేవారిగా ఉండాలి. వారు మన ఇంట్లోకి రావడమే గొప్ప దీవెన, ఆశీర్వాదం, గొప్ప దీవెన. రక్షణ కలుగుతుంది, మారు మనసు, వాళ్ళ మాట, పాట, ప్రార్థన, పలుకులు దేవుని యొక్క ఏర్పాటు మన జీవితాలలో నెరవేర్చేవిగా ఉంటాయి. అంటే ప్రియులారా, ఈనాడు దేవుడు చెప్పినట్టుగా మనం చేస్తూ ఉన్నామా? నన్ను చేర్చుకొనివాడు, మిమ్మల్ని చేర్చుకొనివాడు నన్నును చేర్చుకొను అన్నాడు. దేవుడిని సేవించడంలో ఇదొక భాగం. మీరెవరిని సేవింపకోరుకొనినను కోరుకొనుడి, నేను యెహోవానే సేవించదను, నేనును నా ఇంటి వారలము యెహోవానే సేవించదను. ఇదే కృతజ్ఞత కలిగి ఉండడం అంటే, దేవునిలో బలపడడం అంటే, దేవుని విషయాలను తెలుసుకొని అవి అంగీకరించి వాటిని అనుసరించి నడవడమే గొప్ప దీవెన. మోసగాండ్రు, అబద్ధిక బోధకులు, వేషధారులను నమ్మేంత త్వరగా యథార్థవంతులను మనం ఎన్నటికీ నమ్మం. చేతులు గాలేక ఆకులు పట్టుకున్నట్టు అనే సామెత చొప్పున అంతా అయిపోయిన తర్వాత అప్పుడు తెలుసుకునే వారంగా ఉంటాం. ఇప్పుడు ఈ దినాలలో క్రైస్తవ విశ్వాసులు అతి తెలివి మీరిపోయారు. వాక్యం ఎవరికి తెలియదండి, అందరికీ వాక్యం తెలుసు. అందరూ వాక్యం చదువుకుంటున్నారు, వింటున్నారు అంటున్నారు. వాక్యం చదవడం వినడం కాదు, పరిశుద్ధాత్మ అందులో దాచి ఉంచిన శ్రేష్ఠ విషయాలను సరిగా గ్రహించే వారంగా ఉండాలి. అప్పుడే దేవుని పని. నాకు వాట్సాప్లో ఒక గ్రూప్ ఉంది, పాస్టర్ల గ్రూపే, అందరూ దైవ సేవకులే. నేను ఒక వచనం ప్రతి దినం పోస్ట్ చేస్తాను. అందులో ఒక ఆయన అన్నాడు, ఎందుకండి వాక్యాలు పెట్టడం, ప్రతిదీ అందరికీ వాక్యాలు తెలుసు కదా, మనందరం పాస్టర్లమే కదా, అందరికీ వాక్యం తెలుసు కదా అన్నాడు. మంచిదే, అందరికీ వాక్యం తెలుసు, మీటింగ్ పెట్టుకుంటాం, సేవకుల మీటింగ్, మరి వాక్యం ఎందుకు చెప్పించడం? వచ్చిన సేవకుల్లో వాక్యం తెలియదా? అందరికీ తెలుసు కదా. వాళ్ళ సంఘాలు నడుపుకున్నారు, వందల మంది సంఘాల సేవకులు ఉన్నారు. అంటే ఏంటది? వాక్యం తెలిసినా, వాక్యం విన్నా, వాక్యం మళ్ళీ మనకు అవసరం, వాక్యం మరలా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ అతి తెలివి వల్లనే నష్టాలు పొందుతూ ఉంటాం. సేవకులు, విశ్వాసులు గ్రహించకుండా నష్టపడతా ఉంటారు. అంటే వాక్యం ఎంత శ్రేష్టం, అది ఏం చెబుతుందో గ్రహించగలిగిన వాడు ధన్యుడు. యేసయ్య కూడా ఏమన్నాడంటే, దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని మీతో చెప్పుచున్నాను అన్నాడు. ఎవ్వరికి ఇవ్వని వాక్యాన్ని మనకిచ్చాడు. చెప్పుడు మాటలు వినక్కర్లేదు, మన సొంత ఆలోచనలు వినక్కర్లేదు. ఈ వాక్యం సరిగా చదివి సరివిగా గ్రహిస్తే చాలు, మనం ఎంతో ధన్యులమవుతాం. ఈ వాక్యంలో రాయబడి ఉంది చేస్తే చాలు, మిగతాది చేసినా చేయకపోయినా పర్లేదు, మనం ధన్యులమవుతాం. అందుకే చరణం పాడతాం, వాక్యమును యాకోబుకు తెలియజేశాడు. మనం అడిగితే ఆయన తెలియజేస్తాడు, మనకు వ్యక్తిగతంగా తెలియజేస్తాడు, సమాజంలో తెలియజేస్తాడు, మనం సరి అయిన మార్గంలో ఉండడానికి ఆయన నడిపిస్తూ ఉంటాడు. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడు
వాక్యమును కాబట్టి ప్రియులరా, దేవుని వాక్యానుసారమైన జీవనాన్ని మనం కలిగి ఉండాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 3వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. త్వరగా. సమయము సమీపించినది గనక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను ఇతరుల అభిప్రాయాలు గైకోవద్దు, మతిలో పుట్టిన ఆలోచన గైకోవద్దు, అభిప్రాయాలు గైకోవద్దు. ఇందులో వ్రాయబడిన సంగతులు, ఏం చెప్పాడు దేవుడు, భక్తులు ఏం చేశారు అనేది మనం గైకుంటే మనం ధన్యులమవుతాం. దేవుని రాకడకు సిద్ధపడతాం. పరిశుద్ధాత్ముడే పరిపూర్ణంగా పరుస్తారు. సమృద్ధి అయిన ప్రవేశం పరలోకానికి మనకి లభిస్తుంది. కొండ మీది ప్రసంగం అయిపోయిన తర్వాత యేసయ్య ఎన్నో మాటలు చెప్పి ఏమన్నాడంటే, ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడు, వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుడు అన్నాడు. ఎంపిక మన చేతిలోనే ఉంది, నిర్ణయం మన ముందుంది. మనం ఏది స్వీకరిస్తామో అది మనకు కలుగుతుంది. కాబట్టి మంచి నిర్ణయం చేసుకుందాం, దేవుడిలో బలపడదాం. దేవుడి తలంపులను దీవించునుగాక. అందరి తలలు వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.